పొలంలో వరి కోతలు కోయటానికి వెళ్ళారు. ఇళ్ళ పక్కల వాళ్ళందరూ కలిసి ముఠా కట్టుకొని చక్కగా వరి కోతలు కోసుకుంటూ పల్లెటూరులో పాటలు పాడుకుంటూ పొలం గట్ల మీద ప్రకృతి గాలి ప్రశాంతంగా పీలుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆడతా పాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకోవటం అయిపోయిన తర్వాత సరదాగా బోరు కొడుతుంది వదిన, కాస్త ఏదన్నా కథ చెప్పు, కాసేపు విందాం, నువ్వు మంచి మంచి కథలు చెప్తావంట కదా, మన ఇళ్ళంటోళ్ళు అందరూ అంటూ ఉంటారు అని మరదలు వదిన అడిగింది. సరే, నీ మాట ఎందుకు కాదనాలి, అందులోనూ మరదలవి కదా, నీ ముద్దు తీరుస్తాను, సరే చెప్తా విను అంటూ ఇక వదిన కథ మొదలు పెట్టేసింది. ఇంతకీ కథ పేరేంటొదినా అని అడిగితే అందరి బాధ్యత కథ పేరు అని చెప్పింది. సరే అని ఇక కథ మొదలు పెట్టేసింది వదిన. ఉదయం నిద్ర లేవగానే గణేష్ వాళ్ళ అమ్మ పెద్దగా తిట్టడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు ఏమైందోనని అందరూ అక్కడకు చేరుకున్నారు. పక్కింటి పిన్ని, ఎదురింటి బంటి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఏమైందని అంతలా అరుస్తున్నావు అని అడిగాడు గణేష్. వాళ్ళ నాన్న ఆ మాటలకు ఏడుపు అందుకుంది. ఏమైందో ముందు చెప్పు అంటూ అందరూ అడగటంతో అదిగో అక్కడ చూడండి అంటూ వంటింటి వైపు చెయ్యి చూపించింది. వంటిల్లంతా చిందరవందరగా చెత్త పడి ఉంది. ఇంటి బయట ఓ మూలన చెత్త డబ్బాలో ఉండాల్సిన చెత్త వంటింట్లో పడేశారు. దాన్ని ఎవరు తెచ్చి వేశారో అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. ఎవరిలా చేశారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అందరూ. ఎవరైనా ఇంట్లోకి దొంగతనంగానే వచ్చి సామాన్లు డబ్బాలు తీసుకొని పోతారు, కానీ ఇలా ఇల్లంతా చెత్త వేసి పాడు చేయటం ఏంటో అర్థం కాలేదు. కొద్దిసేపటికి అందరూ కలిసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు. రాత్రి అందరూ భోజనాలు చేసి వరండాలోని అరుగుపై కూర్చున్నారు. మెల్లగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు గణేష్. అమ్మ, ఈరోజు ఇంట్లో చెత్త వేసింది నేనే అన్నాడు మెల్లగా. ఒక్క క్షణం ఆ మాటలు విన్న వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఇదంతా నీ పనా, ఎందుకు చేశావు అంటూ వీపుపై 4 దెబ్బలు బలంగా వేసింది అమ్మ. వెంటనే పక్కనే ఉన్న గణేష్ వాళ్ళ నాన్న కాస్త ఆగు అంటూ పక్కకు లాగాడు. మొదట వాడు అలా ఎందుకు చేశాడో చెప్పని, నిజంగా అల్లరి చేసేవాడు అయితే వాడు ఈ విషయం మనతో ఇప్పుడు ఎందుకు చెబుతాడు అని సముదాయించాడు. తర్వాత గణేష్ను దగ్గరకు తీసుకొని ఎందుకు అలా చేశావు, నిజం చెప్పు అని అడిగారు. అప్పుడు గణేష్ అమ్మ చెత్తను తీసుకెళ్ళి రోడ్డు పైన కాలువలో పడేస్తూ ఉంటుంది. నానమ్మ తిన్న ఆహారం కిటికీలోంచి పడేస్తుంది. చెత్త వల్ల నాణాలు నిండిపోయి వర్షాకాలంలో నీళ్ళన్నీ కాలని ముంచెత్తాయి. మనం బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ సమస్యలు ఎలా పోతాయి? ఒకరికి చెప్పాల్సిన మనం అలా చేస్తే ఇంకో నలుగురు అలానే చేస్తారు. ఈ విషయం తెలియజేసేందుకే అలా చేశాను అన్నాడు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు అతన్ని గట్టిగా హత్తుకున్నారు. తాము చేసిన పనికి సిగ్గుపడ్డారు. ఇకపై చెత్తను కాలువలో రోడ్డుపైన వెయ్యమని చెప్పారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ వీధిలో ఎవ్వరూ కూడా పొర్రపాటును కూడా చెత్తను వీధిలో కానీ రోడ్డుపై కానీ కాలువలో కానీ వేయటం మానేసి చెత్తను తీసుకెళ్ళి చెత్త డబ్బాలో మాత్రమే వేసేవాళ్ళు. మనం పెద్దవాళ్ళం పిల్లలకు చెప్పాల్సింది పోయి మనం పిల్లల చేత చెప్పించుకుంటున్నాము అంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, మన పిల్లల్ని చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. అలా మన పిల్లలకి మనం మంచి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత చెప్పించుకుంటూ ఉంటే ఎంతవరకు పద్ధతి అంటావు చెప్పు మరదలా? అయినా పిల్లలకి మనం చెప్పాలి కానీ చెప్పించుకోకూడదు. అది కూడా వాడు మంచోడు కాబట్టి ఇంకా ఆ చెత్తను తీసుకొచ్చి వంటగదిలో వేసి మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి కదా అని వాడు తప్పు వాడు ఒప్పుకొని వాళ్ళకి తెలియచేశాడు. ఇప్పుడు గొప్పతనం ఎవరిదంటావు? పెంచిన ఆ పెంపకానిదంటావా? వాడికి స్వతహాగా వచ్చిన ఆలోచనదంటావా? వాళ్ళ తప్పు వాళ్ళకు నిరూపించినందుకు వాడు గొప్పవాడని మనం ఒప్పుకోవాల్సిందే కాదంటావా మరలా? నిజమే వదిన, చక్కటి కథ చెప్పావు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది. అందుకే అంటారు పెద్దలు, శుభ్రత మన బాధ్యత అని. ఏమంటారు?